గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే అండి, నా పేరు కర్లపూడి వెంకయ్యమ్మ, కంటేరు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. నేను గత 2022 కాడ నుంచి కూడా చాలా ఇదిగా నన్ను ఇబ్బందులు పెట్టారు వైసీపీ పార్టీ వాళ్ళు. కానీ నేను కలెక్టరేట్కి వెళ్ళి నా స్థలం గురించి బాబు గారు గెలుస్తారు, నా ఎకరున్నర పల్లె అని నేను సవాలు విసిరాను. దాని ప్రకారమే అందులో మార్పు వచ్చింది. అందరూ కష్టపడి బాబు గారిని గెలిపించారు. బాబు గారు కూడా మంచి పనులు చేస్తున్నారు, చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా లోకేష్ గారు, బాబు గారు, డిప్యూటీ సీఎం గారు. కానీ ఒక్కసారి నన్ను గుర్తించండి అయ్యా, నేను డయాలిసిస్ పేషెంట్ని. టీబీ వచ్చింది నాకు. మా అబ్బాయికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు. ఏంది, నాకు ఇల్లు కడతామన్నారు అని సంవత్సరం అయ్యింది. ఇంతవరకు ఎవరు వచ్చి చూసింది లేదు. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, కనీసం నాకు ఏమన్నా ఇచ్చింది కూడా లేదు. నేను అలాగే ఈ గుడిసెలో ఉండి జీవనం కొనసాగిస్తున్నాను. కానీ 20 రోజులు నెల కిందట ఇల్లు పడిపోయింది. అదిగో చూడండి, అంత దారుణంగా పడిపోయింది. అన్నీ బాగుండి మనం ఫ్యాన్ వేసుకొని ఏసీలు ఉంటేనే కరెంటు పోతే షబ్బా అంటాం. మరి నేను బాగా దాన్ని డయాలిసిస్ పేషెంట్ని, రోజుకు 2 ఇంజక్షన్లు చేర్చుకోవాలా. ఎంత దీన స్థితిలో ఉంటున్నాను. పెనమాకలో ఎవరో నాయక్ గారు అంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి ఇల్లు కట్టించారు, 3 పెన్షన్ ఇచ్చారు. నన్ను కూడా గుర్తించేలా కంతేరు అన్నాడు. ఊరికి ఒక వెంకాయం ఉండాలన్నాడు. మా ఇంటికి కూడా వచ్చి దళితులు మేము బాగా మాట్లాడేవాళ్ళని నన్ను గుర్తించి నాకు ఒంటరి మహిళా పెన్షన్ బాబు గారి చేతుల మీద నాకు ఎంత గొప్పగా ఉండేది సార్. నేను పని చేసుకోలేనండి, పనికి వెళ్ళే పరిస్థితిలో లేను. కాబట్టి లోకేష్ గారైనా బాబు గారైనా నా యందు దయించి నన్ను గుర్తించి నాకు కొంచెం నీడ, నా బిడ్డ కొద్దిగా పర్మనెంట్ ఉద్యోగం అవి 2 ఇస్తే నాకు సార్. ఇంకా అంత పని చేసుకునే ఓపిక కూడా నాకు లేదయ్యా. నేనేదో అంత అన్నం తిని 2 ఇంగ్లీషులు చేసుకోవాలి రోజుకి. నేను ఏదైనా పనికి పోతానికి కూడా నాకు అవకాశం లేదు, చేసుకోలేను. వెళ్తాను. వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నారు, అమ్మ మీకు చేస్తాము, కడతాము అని చెప్తున్నారు. సంవత్సరం నుంచి ఏది నన్ను ఒక్కళ్ళు కూడా వచ్చి నువ్వు ఈ స్థితిలో ఉన్నావని నన్ను ఎవ్వరు పలకరించి కానీ మా ఇంటికి వచ్చి కానీ చూసిన దాఖలాలు లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే కోర్టులో ఉందంటారు. కోర్టులో ఉంటే మరి మా పొలం ఎవరో ఆయన ఆక్రమించవచ్చా? నేను మా వదిన నా మీద దొంగ కేసులు పెట్టింది. కుర్నీలు అనేవాళ్ళు కూడా అసలు నేను కర్రోళ్ళు ఆడపిల్లని, వాళ్ళది ఏందని మా నాన్న నాకు రాశాడు. అయ్యా వీళ్ళని నా పొలం నా యాండ్వర్ కావాలా, నా స్థలం నా యాండ్వర్ కావాలి. నా పిల్లోడికి ఏదో నేను బతికొండగానే కొద్దిగా పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ పిల్లోడిని పెట్టుకొని వయసు వచ్చిన పిల్లోడిని నేను ఎల్లమ్మడి పోయి పడుకుంటాను. నేను అద్దె కట్టలేని పరిస్థితి. వచ్చేది 13,000 రూపాయలు. దానిలోనే నేను తినాలా, నాకు 4,000 పెన్షన్ వచ్చింది. దానిలోనే తినాలా, మందులు ఆడుకోవాలా, గ్యాస్ బండ్ తెచ్చుకోవాలి, బియ్యంటికి తెచ్చుకోవాలి. నేను బ్రతకాలయ్యా. ఒక్కసారి నా యందు దయించి నన్ను గుర్తించి నాకు తగిన న్యాయం చేయాలి. ఒకసారి అదిగో నా ఇల్లు చూడండి. మనం డాబాలో ఉండి ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని ఒక 10 నిమిషాలు కరెంటు పోతేనే అబ్బా అయ్యా అంటాం, దోమలు కుట్టి ఉండలేము. అలాంటిది ఇలాంటి ఇంట్లో ఉంటా నేను ఎండకెళ్ళి వానకు తడిసి నేను బాగా దాన్ని రోజుకు 2 ఇంజక్షన్లు చేర్చుకోవాలి. నా హెల్త్ బాగాదు. నేను బ్లడ్ షుగర్ కూడా ఉంది నాకు. నా పిల్లోడికి ఏదో ఉద్యోగం ఇచ్చారు అవుట్సోర్సింగ్ అని, అది 13,000 రూపాయల శాలరీ వస్తుంది. కానీ నా యందు దయించి లోకేష్ గారు కానీ బాబు గారు కానీ నా పరిస్థితి చూసి ఒక్కసారి నేను ఇంత దేన స్థితిలో ఉన్నా. ఏంది కర్రి సుశీల మా వదిన, కర్రి కుర్నీలు అందరూ నన్ను వైసీపీలు కూడా ఇంకా టార్గెట్ చేసి ఇది 218 గజాల స్థలం అయితే 3 సెంట్లే ఉంది. ఎంఆర్ఓ గారు కూడా దొంగ కొలత తెప్పించాడు సర్వేర్ గారిని పెట్టి. ఆ వీడియోలు కూడా మీకు పెడతామండి. కాబట్టి నాకు 218 గజాలు ఉంది. నా 218 గజాలు నాకు స్థలం ఇప్పించి ఈ స్థలంలో కొంచెం నాకు తడవకుండా నీడ, నా పిల్లోడికి పర్మనెంట్ అయ్యే ఉద్యోగం, నా పొలం నా యాండ్వర్, నా మీద కేసులు తీసేయాలా, నేను పెట్టిన కేసులు ఫైల్ చేయాలా. ఇంకా వైసీపీ నన్ను టార్గెట్ చేసి భయపెట్టి ఇంకా నేను ఎదుర్కొనేదాన్ని కాబట్టి ఈ ఊర్లో తిరగలుగుతున్నాను. కనీసం నేను అదిగోండి ఆ పంచలో ఉన్నా, మొన్న వర్షానికి 2 రోజులు ఆ పంచలో ఉంటే ఆ ఎల్లుడు పడతా వర్షం కారుతున్నా కూడా కనీసం ఎవ్వరు కూడా వచ్చి నువ్వు ఎలా ఉన్నావు ఏంది అనే నా దాఖలా లేదు. ఏంది నేను బాబు గారి కోసం, లోకేష్ గారి కోసం నా ప్రాణాలు ఎత్తానికి కూడా సిద్ధపడ్డా. పార్టీ కోసం నేను కష్టపడ్డా. మా లాంటి వాళ్ళని కూడా గుర్తించండి, మా యందు దయించి. లోకల్ నాయకులు మీకు ఎలా ఉంది? లేదండి, అసలు ఎలా ఉన్నావు ఏందని అడగట్లేదు. లోకల్ నాయకులు ఎవరు అరగలే అసలు ఇంతవరకు నన్ను.
అది కనీసం ఎలక్షన్ రోజు నన్ను కొట్టినా కూడా ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నామమ్మా అని కూడా అడగలేదు. మేము ఇంకా ఈ గ్రామం నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా లేదా చచ్చిపోతామా తల్లి కొడుకులని చూస్తున్నారు. మీరు అప్పుడు బాబు గారు ఇప్పుడు ఏమన్నారు సార్? అప్పుడు మీతో ఎలా ఉండేవారు? ఎట్లా బాగుండేవాడు. ఏ విషయం వచ్చినా బాగా మాట్లాడేవమ్మా, బాగా సపోర్ట్ చేసేవాడు. ఊరికి ఒక ఎంకాయం ఉండాలని అన్నారు. నేను మహానాడులో కూడా మాట్లాడాను. నువ్వు స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళావని లేదు సార్, నేను మాట్లాడాను అన్నారు. మా హక్కు అండి, మేము దళితులవి, మాకు అంబేద్కర్ వారసులు, మేము మాకు మాట్లాడే స్వతంత్రం మాకు ఉంది. మేము నిజాలే చెప్తాం కానీ అబద్ధాలు చెప్పంగా మాకేం పని? మేము ఎలా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి చూసి గుర్తించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.